పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ పార్లమెంటుపై గులాబీ జెండా ఎగరవేస్తామని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. ఎంఐఎంతో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కుమ్మక్కయ్యాయని, బీఆర్ఎస్ను ఎలాగైనా ఓడించాలని చూస్తున్నాయని అన్నారు. గత 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ చేసిన అభివృద్ధితోనే ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడుగుతున్నాను అంటున్న గడ్డం శ్రీనివాస్ యాదవ్తో మా ప్రతినిధి రాములు ఫేస్ టు ఫేస్. లోక్సభ ఎన్నికల్లో హైదరాబాద్ పార్లమెంట్ నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాజీ నగర గ్రంథాలయ సంస్థ చైర్మన్, టీఆర్ఎస్ పార్టీ నేత గడ్డం శ్రీనివాస్ యాదవ్ రంగంలో ఉన్నాడు. అసలు ఈ ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు పోతున్నారో ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, గడ్డం శ్రీనివాస్ గారు, ఏ విధంగా హైదరాబాద్ పార్లమెంటు మీరు ఢీకొంటున్నారు? పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ మీకు టికెట్ కూడా ప్రకటించింది. ఏ విధంగా ఈ ఎన్నికల ప్రచారంలో పోతున్నారు? ముందుగా నాకు టికెట్ ప్రకటించినందుకు కేసీఆర్ బాబుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ప్రచారానికి మీరు ఏ విధంగా వెళ్తున్నారంటే పెద్ద ఇది రాకెట్ సైన్స్ లేదు. మా పార్టీ గతంలో సంవత్సరాల్లో అధికారంలో ఉంది. కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చినాం. అది నేరుగా ప్రజలకు చేరింది. లబ్ధిదారులు ఉన్నారు. ఇవాళ ఆ లబ్ధిదారుల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటే ఒకే మాట చెప్తున్నారు, సార్ కేసీఆర్ గారి ప్రభుత్వం ఎంత అద్భుతంగా ఉండే, ఎన్ని సంక్షేమాలు ఇచ్చింది, సంక్షేమాలన్నీ మా ముంగిట వచ్చినాయి, మేము లబ్ధి పొందినాం. ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మాకు ఏదో గ్యారంటీలు అంటే మేము మోసపోయినాం సార్. కానీ ఇవాళ మాకు అర్థమవుతుంది, గత ప్రభుత్వమే మాకు మంచిగా ఉండే, అన్ని విధాలుగా మమ్మల్ని కడుపులో పెట్టి చూసుకుని ఉండే, కొద్దిగా మాకు పొరపాటు అయింది, మళ్ళీ ఆ ప్రభుత్వాన్ని తీసుకొస్తాం సార్, మీకే ఓటేస్తాం సార్, మీరు ఎందుకు ఇంత దూరం వస్తున్నారు, కేసీఆర్ గారు చేసిన పథకాలు ఇంకా మా మదిలో ఉన్నాయి, మేము ఆ లబ్ధి పొందిన వాళ్ళము, అది ఎట్లా మరుస్తామని ప్రజలు. ఇప్పుడు హైదరాబాద్ పార్లమెంటు అనేది దేశవ్యాప్తంగా కూడా మొత్తం మీడియాలో కానీ ఇతర రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఎంఐఎం పార్టీకి అసలు అన్ని పార్టీలు దాదాపుగా వదిలిపెట్టామన్న పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నాయి. ఇప్పటివరకు కాంగ్రెస్ టికెట్ ప్రకటించలేదు, బీజేపీ ప్రకటించినప్పటికీ కూడా ఎంఐఎం అనేసరికి అందరూ కూడా అది ఎంఐఎం సీటే అనే ఆలోచన జరుగుతూ ఉంది. రామ్లన్న, నీకు ఒక్కటి చెప్తున్నా, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బరిలో ఉంది. ఇవాళ మా సమీకరణలు అన్నీ మారినాయి. ఇవాళ మీరు చూస్తూ ఉంటే 3 పార్టీలు కలిసిపోయినాయి. ఇక్కడ కాంగ్రెస్ కూడా ఎంఐఎంతో కలిసింది, బీజేపీ కూడా ఎంఐఎంతో కలిసింది. నా పోరాటం స్ట్రేట్ అవే ఎంఐఎంతో. నేనేం చెప్తున్నా అంటే, ప్రజలు నాకు చాలాసార్లు ఎన్నో ఫిర్యాదులు చేస్తూ ఉంటారు, అన్న ఆ ఓల్డ్ సిటీలో ఇదైతే లేదు, అదైతే లేదు, మనకు గట్టి నాయకత్వం కావాలి అని. అంటే ఇవాళ నేను వచ్చిన నా నాయకత్వాన్ని తీసుకొని వచ్చిన, కేసీఆర్ గారి సంక్షేమాలు తీసుకొని వచ్చిన, ఇవాళ మేము చేసినామని వచ్చినాం. ఇప్పుడు నా నాయకత్వాన్ని బలంగా మీరు నన్ను మద్దతు ఇవ్వండి. ఇచ్చినట్టయితే ఎక్కడనైతే అభివృద్ధి జరగలేదో అక్కడ నేను చేసి చూపెడతా అని చెప్తున్నా. ఇవాళ మీరు ఒక్కటి గమనించండి, ఇది కేంద్ర స్థాయిలో ఎన్నికలు చుట్టూ తిరుగుతున్నా కానీ ఇవాళ మాత్రం 3 పార్టీలు ఒకవైపు, నేను ఒకవైపు. ఇవాళ నా పోటీ ఎంఐఎంతో, నేను అక్కడ బాగా వెయ్యాలనే నా ఆలోచన. వీళ్ళందరూ ఏదైతే బీజేపీ ఎంతో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, కానీ ఇవన్నీ ఢిల్లీల దోస్తీ, గల్లీల కుస్తీ అన్న ఒక పబ్లిక్ని ఏదో ఒక మాయ చేయాలన్న ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ ఇది ప్రజలకందరికీ తెలుసు. నిక్కార్సుగా ఇలా పోరాడుతుంది ప్రజల గురించి అని అంటే కేవలం బీఆర్ఎస్ పార్టీకి గడ్డం శ్రీనివాస్ యాదవ్. సో మొత్తం మీద ఈ హైదరాబాద్ పార్లమెంటు దేశవ్యాప్తంగా రాజకీయంగా మీడియాలో చర్చ జరిగినప్పటికీ ఖచ్చితంగా గత 10 సంవత్సరాల పాటు కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి పనులే నేను ప్రజలకు తీసుకెళ్తాను. ప్రజలు కూడా మంచి స్పందన ఇస్తున్నారు. నాకు ప్రధాన పోటీ ఎంఐఎం. అక్కడ హైదరాబాద్ పార్లమెంట్లో ఎంఐఎం, కాంగ్రెస్, బీజేపీలు ఒకటై నాపై పోరాటానికి సిద్ధమయ్యాయని చెప్పి గడ్డం శ్రీనివాస్ యాదవ్ చెప్తున్నారు. రాములతో రవి, 6 టీవీ న్యూస్, హైదరాబాద్.